ఈ రోజున యవనస్తులు నేత్రాశలో పడిపోతున్నారు. చూడటం తప్పేం కాదు, నువ్వు చేయట్లేదు కదా, చూడు అని చెప్పి మొదట చూడమంటాడు. తప్పని ఎవరన్నారు? నేత్రాలతో చూడు, నువ్వు చేయవు కదా అని చెప్పి మొదట నేత్రాలతో చూపించడం మొదలెడతాడు. యవన కాలంలో టీనేజ్లోకి రాగానే మొబైల్ ఫోన్లో వేరే వేరే దృశ్యాలు చూడటం ప్రారంభిస్తాడు. సాతాను నేత్రాశకు లోనయ్యేలాగా ఆకర్షిస్తాడు. ఒకవేళ సాతానుడు ఏదైనా సరే వాడు అద్భుత రీతిగా బాగా చిత్రీకరించి వాడు నిజంగా ఒక విషయాన్ని దానికి మసాలా స్పైస్ యాడ్ చేసి మనుషులకి ఎంతో అద్భుత రీతిగా స్క్రీన్ ప్లే ఇచ్చి చూపిస్తూ ఉంటాడు. మొదట చూస్తావు చూడటం ఏంటి తప్పు అని అనుకుంటావు. కొన్ని రోజుల తర్వాత కళ్ళతో చూసిన పాపాన్ని శరీరంతో చేయాలనుకుంటావు. రెండో అస్త్రాన్ని సాతాను ప్రయోగిస్తాడు. యవనస్తులారా చూడండి, ఏం ప్రాబ్లం లేదు, చూడకపోతే మీకు జ్ఞానం ఎలా కలుగుతుంది, చూడకపోతే రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తావు, అందుని బట్టి చూడు నీకు ఎక్స్పీరియన్స్ వస్తుందని అనేక యవనస్తులతో ఈరోజు గేమ్ ఆడేస్తున్నాడండి. యవనస్తులు అవి చూసి వాళ్ళు సెన్సిటివిటీని కోల్పోయి భయంకరమైనటువంటి పతనాస్థితికి యవనస్తులు చేరిపోతా ఉన్నారు. వారిలో ఉన్న మౌలిక సూత్రాలు కోల్పోతా ఉన్నారు. ఒక సందర్భంలో నేను బెంగళూరులో ఇలాగే ఒక కాలేజ్లో మాట్లాడుతున్నాను. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఈ సమస్యను చెప్పాడు. అయ్యా, గతించిన 5-6 సంవత్సరాల నుంచి ఈ యొక్క భయంకరమైనటువంటి బ్లూ ఫిల్మ్స్కి నేను ఎడిక్ట్ అయిపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఏ ఒక్కరిని పరిశుద్ధంగా చూడలేకపోతున్నాను. నా తల్లిని, నా చెల్లిని, నా బంధువులు ఏ ఒక్కరిని కూడా పరిశుద్ధంగా చూడలేకపోతున్నాను. స్త్రీని పరిశుద్ధంగా చూడలేకపోతున్నాను. ఇది నా సమస్య అన్నాడు. ఈ రోజున అలాంటి ఫిల్మ్స్ చూడటం వల్లే కదా తనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, ఆ సెన్సిటివిటీని కోల్పోయాడు, నైతిక విలువలు కోల్పోయాడు ఆ వ్యక్తి. నేను చెప్పాను, నా ప్రభువుకు అసాధ్యమైనది ఇది కూడా లేదు. నీ హృదయాన్ని ఆయన శుభ్రపరుస్తాడు, నీ హృదయాన్ని మళ్ళీ పరుస్తాడు. యేసేకి నీ జీవితాన్ని, హృదయాన్ని ఆయన పవిత్రపరుస్తాడు, నీ జీవితాన్ని ఆయన క్లెన్స్ చేస్తాడు రక్తము చేత అని చెప్పిన తర్వాత నేను ఆ వ్యక్తికి కొంతసేపు కౌన్సిలింగ్ ఇచ్చాను. నా వర్తమానాలు చూడమని చెప్పి ఆ వ్యక్తికి నా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేశాను. ఒక నెల రోజులైన తర్వాత నాకు కాల్ చేసి, దైవజనుడా, ఆ భయంకరమైన పాపం నుంచి దేవాదేవుడు నాకు విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు మాట చెప్పాను తెలుసా? దేవునికి అసాధ్యం ఏది కూడా లేదు. ఒకవేళ నీ అంతరంగాన్ని శుద్ధిపరిచేటువంటి వాడు, నీ యొక్క హృదయాన్ని శుభ్రపరిచేటువంటి వాడు దేవాదేవుడు.